కూటమి ప్రభుత్వంలో కుట్రదారులు ఉన్నారా? నాటి జగన్ పాలనలో అధికారులకు, నేటి చంద్రబాబు అధికారులకు వ్యత్యాసమేంటి? మెజారిటీ అధికారుల తీరు ఎలా ఉంది? అరకొర ఒకరిద్దరు కమ్మ అధికారులను డిప్యుటేషన్ మీద ఆంధ్రాకు వచ్చి పనిచేయమంటే దండం పెడుతున్నారా? తోతాపురి కేసులో చంద్రబాబును అన్ని రోజులు జైల్లో ఎలా పెట్టగలిగారు? జగన్ పోలీస్ రాజ్లో RRR గా పిలువబడ్డ పోలీస్ అధికారి ఎవరు? జగన్ రెడ్డి సొంత టీంకు, అసలు టీమే లేని చంద్రబాబుకు మధ్య ఏం జరుగుతుంది? నాడు నేడు ఢిల్లీలో చక్రం తిప్పడానికి జగన్కు సాయిరెడ్డి ఉన్నారు. మరి చంద్రబాబుకు ఢిల్లీలో ఎవరున్నారు? చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ల్యాబ్స్ ఏంటి? వీకెండ్ రిపోర్ట్ బై సుభాకర్. వెల్కమ్ టు తెలుగు వన్. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట మంత్రుల పేషీల్లో ఫైళ్లు పేరుకుపోతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసే వరకు పరిస్థితి వచ్చిందంటే అర్థమేంటి? ముఖ్యమంత్రి స్పందించిన తీరు సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. ఆ మాటకొస్తే సీఎంఓ కూడా అనుకున్న స్థాయిలో పనిచేయటం లేదు అనే విమర్శ బలంగా ఉంది. ఏబి వెంకటేశ్వరరావు అనే డీజీపీ స్థాయి అధికారి పదవి విరమణ చేసి 7 నెలలు పూర్తయింది. గత జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు సస్పెన్షన్, ₹1 జీతభత్యం లేకుండా అదనంగా ఏబీవీ రావుకు తలకు మించిన కోర్టు కేసుల ఆర్థిక భారం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అత్యంత ఖరీదైన న్యాయ ప్రక్రియ, జీవితకాలం నిజాయితీగా పనిచేసిన అధికారికి దక్కిన న్యాయం ఇది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏబీవీ రావు జీతభత్యాల ఎరియర్స్ ఫైలు నేటికి చీఫ్ సెక్రటరీ వద్దే ఉంది. జగన్ జమానాలో అధికారులు పాలేరులాగా మారిపోయిన సంగతి మీకు తెలిసిందే. నేడు వారి యజమాని జగన్ అధికారానికి దూరం అయ్యారు. నాటి పాలేరులు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్లకు కావాల్సింది ప్రభుత్వం నత్తనడక. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటానికి జగన్ వీరభక్త అధికారులు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. 25 కోట్లు పెడితే అధికారికంగా పెగాసిస్ సాఫ్ట్వేర్, అనధికారికంగా 10 కోట్లు వెచ్చేస్తే దాని అమ్మ మౌడు సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్నాయి. పైసలు పెడితే డార్క్ వెబ్ లీలలు సేవల రూపంలో పొందవచ్చు. వైసీపీ వారికి పైసలకు కొదవే లేదు. ప్రభుత్వం మారింది కదా, ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటానికి అవకాశం లేదు అని అనుకోవటం పెద్ద పొరపాటు. వైసీపీ వారు నేటికి ఆ పని కొనసాగించటానికి అవకాశం ఉంది అని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ పెద్దల మదిలో సంగతులు అందరికంటే ముందుగా వైసీపీ వీరభక్త అధికారులకు తెలిసిపోతుందంట. అమరావతి టు ఢిల్లీ వరకు తెలియని సమాచారమే లేదంట వారికి. నేటికి ఢిల్లీలో వైసీపీ వీరభక్తులతో నిండిపోయింది. ఇక్కడి అధికారుల్లో ప్రభుత్వం మారిందన్న భయం మచ్చుకు కూడా లేదు. ఇక కొంతమంది అధికారులు మనం ఎందుకు పగలు రాత్రి పనిచేయాలి, చేస్తున్నట్లు నటిద్దాం, ఆఫీస్కి వచ్చామా, కాఫీలు తాగామా, తిన్నామా, కొంపకు పోయామా, ఇది చాలు. విపరీతంగా ఉత్సాహంగా పనిచేస్తే మళ్ళీ జగన్ వస్తే మన తాట తీస్తాడు. మనకెందుకు వచ్చిందిలే, జీతం ఎలాగూ వస్తుంది, రిస్క్ లేకుండా వచ్చే గీతం ఎలాగూ వస్తుంది. ఇది జగన్ 5 ఏళ్ల దుష్టపాలన అనంతర ప్రభుత్వ పాలనపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న అంశం. సినీ నటి జత్వానీ విషయంలో ఐపీఎస్ అధికారుల మానవత్వం లేకుండా ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఆమెను వేధించటం వెనుక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా జరిగిన ఈ వ్యవహారం. జత్వానీ కేసులో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఏటు కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆయన దాఖలు చేయలేదు. అంటే ఏంటి అర్థం? సీతారామాంజనేయులకు భయం లేదనేగా అర్థం. ఈ కేసులో ఐపీఎస్ అరెస్టులు ఉండవు అని పిఎస్ఆర్ బలంగా నమ్ముతున్నట్టున్నారు.
A2 నిందితుడిగా ఉన్నప్పటికీ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పేర్కొని ఉంటుందని, మరి ఆయన అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా అని కూడా ఆరా తీసింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు అటార్నీ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ బదులిస్తూ అరెస్టు వ్యవహారం ఈ కేసు దర్యాప్తు అధికారి ఐఓ విచక్షణాధికారమని చెప్పారు. వాస్తవాలను రాబట్టేందుకు అవసరం అనుకుంటే అరెస్టు చేస్తారని చెప్పారు. నిందితులను వరుస క్రమంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఐఓకు లేదు అంటూనే పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు విఘాతం కలుగుతుందని కోర్టుకు తెలిపారు. జత్వానిపై కేసు నమోదు, ఆమె అరెస్టు వెనుక కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం అని ఆయన అన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఏజీ వాదనలు మీకు అర్థమయ్యాయా? నాకు అర్థం కాలేదు. నాకు మాత్రం ఒకటి అర్థమైంది. నాడు జగన్ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని అక్షింతలు వేసింది. నేడు కూటమి ప్రభుత్వాన్ని నేరస్తులను ఎందుకు అరెస్టు చేయటం లేదు అని ప్రశ్నిస్తుంది. బోత్ ఆర్ నాట్ సేమ్. హత్యాయత్నం కేసులో పాపం పోలీసులు ఎంత ప్రయత్నించినా పూనూరు గౌతమ్ రెడ్డి వారికి దొరకడు. సజ్జల భార్గవరెడ్డి వంటి వారికి ముందస్తు బెయిల్స్ పొందటానికి కావాల్సినంత సమయం ఎవరిస్తున్నారో తెలియదు. గనుల వెంకటరెడ్డి లాంటి వారు ఇలా లోపలికి వెళ్ళి అలా బయటకు రావడానికి సహకరించిన అధికారులు ఎవరో మనకు తెలియదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? చంద్రబాబుకు సొంత టీం ఉండాలి. చంద్రబాబు ఆలోచన వేగాన్ని అందిపుచ్చుకుని అంతే చురుగ్గా పనిచేసే అధికారుల టీం, ఆ టీం ఉందా? ఉందో లేదో మీకు తెలియంది కాదు. గత కాలాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పరుగులు పెట్టి పనిచేసిన అధికారుల బృందం చంద్రబాబును సమర్థ పరిపాలనా దక్షుణ్ణి చేసింది కూడా నాటి అధికారులే. చంద్రబాబు విజన్కు అధికారుల తోడ్పాటు లేకుండా ఆయన విజయాలు నమోదు చేయగలిగేవారు కాదు. నాడు వ్యవస్థల పతనం ఇంతలా జరగలేదు. ప్రత్యేకించి నేడు పోలీసు పేలవ పనితీరు గురించి చర్చిద్దాం. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తీవ్ర ఆర్థిక నేరారోపణలతో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ కేసులు గతంలో చంద్రబాబుపై పెట్టిన అవినీతి నిరోధక సెక్షన్లే. నాడు చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి కారణమైన ఎఫ్ఐఆర్లో A37 నిందితుడిగా చంద్రబాబును జైలుకు పంపించారు. ఈ కేసులో A1, A2, A3 మొదలగు వారందరికీ అంతకు ముందే బెయిల్ వచ్చేసాయి. మరి A37ను అన్ని రోజులు జైల్లో ఎలా పెట్టగలిగారు? అందున ప్రతిపక్ష నాయకుడు గవర్నర్ అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, గవర్నర్ అనుమతితో అరెస్టు చేయాలి, ఇవేమీ లేకుండా ఎలా చేయగలిగారు? జగన్ కోరిక తీర్చింది ఎవరు? జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలని తప్పించింది ఎవరు? ఒకే ఒక్క అధికారి. ఆయనే డిపార్ట్మెంట్లో త్రిబులర్గా పిలువబడతారు, కొల్లి రఘురామరెడ్డి. ఈయన గారు అవినీతి అధికారి అంటే కానీ కాదు. మరెందుకు చంద్రబాబును టార్గెట్ చేశారు? ఒక్కొక్కళ్లకు ఒక్కో పిచ్చి. అన్ని పిచ్చిలను పిచ్చపిచ్చగా ప్రజలకు పిచ్చెక్కించే విధంగా వాడగలిగిన నేర్పరితనం జగన్ సొంతం. రఘురామరెడ్డి టీం అతడు సినిమా త్రివిక్రమ్ డైలాగ్స్. ఆడు మగాడ్రా, ఎవడన్నా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జ. అదేవిధంగా చాలా శ్రద్ధగా పద్ధతిగా చంద్రబాబును బస్సులో నుంచి దింపటం, అరెస్టు చేయటం, 500 కిలోమీటర్ల రోడ్డు మార్గాన తీసుకురావటం, రాత్రంతా విచారణ పేరుతో మంగళగిరి సిఐడి కార్యాలయం ఉంచటం, విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం, అంతా ఒక పద్ధతి, ప్లానింగు, విజన్తో ముందుకు పోవటం. నాడు బాబుకు విచారణ కోర్టులో ఉండంగానే బెయిల్ వచ్చేసిందని లీకులు ఇవ్వటం, తీరా కోర్టు రిమాండ్ విధించాక రోడ్డు మార్గంలో రాజమండ్రి జైలుకు తీసుకుపోతే తెలుగుదేశం శ్రేణులు అడ్డుకుంటారు, అందువల్ల హెలికాప్టర్లో జైలుకు తీసుకెళ్తున్నారు అని తప్పుడు లీకులు ఇవ్వటం, ఆ రోజు మధ్యాహ్నం నుంచే విజయవాడ రాజమండ్రి రూట్ క్లియర్గా ఉంచటం, పురుగు రోడ్డు మీదకు రాకుండా కట్టడి చేయటం ఒక పద్ధతి ప్రకారం చేశారు.
ఇక ఆ రోజు ఉదయం న్యాయ ప్రక్రియ. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా ఎంట్రీ. కొండ నాలుకకు మందేస్తే ఉండ నాలిక ఊడినట్టు లూథ్రా డోస్ ఎక్కువైంది. జగన్ ప్రభుత్వం చంద్రబాబును విజయవంతంగా జైలుకు పంపగలిగింది. జగన్ స్పెషల్ టీం అంతటితో ఊరుకోలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పద్ధతి ప్రకారం ప్రభుత్వ వ్యూహం ఫలించింది. ఎట్టకేలకు ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తదితరుల వాదనల కారణంగా చంద్రబాబు బయటకు వచ్చారు. జగన్ ఏమి సాధించారు? చంద్రబాబు మీద పెట్టిన కేసుల్లో శిక్ష పడుతుందా? అసలు ఆ కేసులు నిలుస్తాయా? ఇవన్నీ జగన్ స్పెషల్ టీంకు తెలుసు. ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. అరెస్ట్, జైలు, బెయిల్ రాకుండా ఒక పద్ధతి ప్రకారం అడ్డుకోవటం, కేసు మీద కేసు పెట్టడం, CBN 53 రోజుల జైలు. దట్స్ కాల్డ్ జగన్ టీం. ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ప్రక్రియలో పూర్తి స్థాయి విజయం సాధించారు. వాళ్ళ కృషిని, డెడికేషన్ను అభినందించాల్సిందే. మరి అటువంటి టీం కూటమి ప్రభుత్వానికి ఉందా? లేదు లేదు లేదు. ఉన్న తక్కిళ్ళలో సచ్చు పుచ్చు వంకాయలే ఉన్నాయి. ఈ వంకాయ బాగానే ఉంది అనుకునేలోపు పుచ్చు బయటపడుతుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో అరెస్ట్ అయిన వారికి వేగంగా బెయిల్లు రావటానికి ప్రధాన కారణం పుచ్చు వంకాయలే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మరి డిప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాల్లో పనిచేసే మెరికల్ లాంటి అధికారులను తీసుకుందామంటే కొంతమంది మేం రామ్ అంటున్నారంట. కారణం నిజాయితీ పరులైన నిమ్మగడ్డ రమేష్, జాస్తి కృష్ణకిషోర్, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వారికి జరిగిన దారుణాలు చూసి మేము రిస్క్ తీసుకోలేం అంటున్నారంట. జగన్ భయం పోగొట్టకుండా పారిశ్రామికవేత్తలు కానీ అధికారులు కానీ ఎలా ముందడుగు వేస్తారు అనేది అసలు ప్రశ్న. జగన్ సార్ నాటి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాదు. కానీ ఆయన కోరుకున్న ఒక స్టీఫెన్ రవీంద్ర తప్ప మిగతా అధికారులను ఆగా మేఘాల మీద, డిప్యుటేషన్ మీద ఆంధ్రాలో దించేశారు. ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, రమేష్ రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, సునీల్ కుమార్ నాయక్, మంజులా కాంతి రాణా తాత, ఇలా ఎందరినో తెచ్చారు. ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు. అప్పటికే డిప్యుటేషన్లో వచ్చిన సత్యనారాయణ లాంటి వారిని తమ వాళ్ళుగా చేసుకున్నారు. ఈ అధికారులంతా జగన్కు నమ్మిన బంటుల్లాగా పనిచేశారు. మరి చంద్రబాబు తన టీం ఏర్పాటు కోసం ఏమైనా చేస్తున్నారా? IAS, ఒక IPS, ఒక IRSని తెచ్చుకున్నారు అంతే. ఎంతో వడపోత పోసి 7 అధికారులు కావాలని గత నెలలో ప్రధానమంత్రికి CBN ఉత్తరం రాశారు. వారిలో ఒడిస్సాలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MDగా, స్పోర్ట్స్ సెక్రటరీగా, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఒక IAS ఆఫీసర్, 2013లో కేదార్నాథ్ ఆకస్మిక వరదల్లో రిలీఫ్ కమిషనర్గా అద్భుతంగా పనిచేసిన అప్పటి డెహ్రాడూన్ కలెక్టర్, ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పబడే కేసు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో గుత్తాధిపత్య ధోరణులను, పోటీ నిరోధక వాణిజ్య పద్ధతులను సమగ్రంగా దర్యాప్తు చేసి దాదాపు 1,00,000 కోట్ల పెనాల్టీ భయాన్ని కల్పించడమే కాకుండా ఎన్నో సిట్లకు నేతృత్వం వహించి కొద్ది రోజుల్లోనే దర్యాప్తు ముగించి ఇప్పటికీ ఒక్క కేసులో కూడా ఫెయిల్ అవని అస్సాం కేడర్కి చెందిన ఒక IPS ఆఫీసర్. ఇలా ప్రతిభతో పాటు రాష్ట్రంపై మమకారం, చంద్రబాబుపై అభిమానం వెరసి ఆయన కోర్ టీంలాగా పనిచేయటానికి ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు. అలాంటి అధికారులను ఆంధ్రాకు తీసుకొచ్చి తనకంటూ ఒక టీంను ఏర్పాటు చేసుకోకుండా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే కొంతమంది మీద ఆధారపడటం విడ్డూరంగా, వింతగా ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామి, ఇక్కడ బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి. PMOలో పనులు చకచకా చేయించగలిగిన విజయసాయిరెడ్డి లాంటి నేర్పరి జగన్ రెడ్డికి ఉన్నారు. మరి చంద్రబాబుకు ఢిల్లీలో ఎవరైనా అలా ఉన్నారా అనేది అసలు ప్రశ్న. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయంలో ఆయన కోసం ప్రాణం పెట్టి పనులు చక్కబెట్టి లాబియింగ్ విధానం నాటి నుంచి నేటి వరకు చంద్రబాబుకు లేనే లేదు. ఆయన స్వయంగా ఫైళ్లు పట్టుకుని ఢిల్లీలో తిరగటం మనం చూసాం గతంలో, ఇప్పుడు చూస్తున్నాం. ఆ లాబియింగ్ టీమే ఉంటే చంద్రబాబు అన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. జగన్ తరచూ ఆరోపించే అసత్య ఆరోపణ చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు అని. ఆయనే ఉంటే తెల్లచీరతో పనే ఉంది అన్నట్టు అసలు లాబీయే లేని చంద్రబాబుకు ఓవర్ రేటింగ్ ఇవ్వటం కూడా జగన్ రాజకీయ జానతనానికి నిదర్శనం.
ఇక ఆ విషయాలు అలా ఉంచితే తిరుమల కొండ మీద 2 రోజుల క్రితం తెలంగాణ శ్రీనివాస్ గౌడ్ వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేశారు. గత జగన్ పాలన, అంతకుముందు చంద్రబాబు పాలనలో తిరుమల పరిస్థితి బాగుందంట. నేటి కూటమి పాలనలో అస్సలు బాగోలేదని తెలంగాణ భక్తులను కొండ మీద అవమానిస్తున్నారు అని కారుకోతలు కూశారు. 2 రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఆయన కడుపొబ్బరం వెనుక అసలు కారణం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తలసల శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గౌడ్ కొంపకు రాలేదనే దుగ్ధతో రగిలిపోతున్నారంట. కొండ మీద రాజకీయ వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్ మీద కేసు నమోదు చేయమని బిఆర్ నాయుడు ఆదేశిస్తే కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం, నో కేస్ అన్నట్లు తెలిసింది.